ఇది హైదరాబాద్లోనే ఎర్రగడ్డ దగ్గర ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న యునాని హాస్పిటల్ అనమాట. యునాని మెడిసిన్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. మెయిన్ ఇక్కడైతే చర్మ వ్యాధులకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. గేట్లోంచి స్ట్రైట్ రాగానే ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు అనమాట. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కానీ పేషెంట్స్ని ఇక్కడ కాదు, బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ స్లిప్ తీసుకోవాలి. నమస్తే అండి, నా పేరు వాణి. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించేది నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ అనమాట. అంటే స్పెషల్లీ ఇది స్కిన్ డిసీజెస్ గురించి ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారనమాట. మా మదర్ ఇంతకుముందు వైట్ ప్యాచెస్ గురించి వాడింది. అంటే బాగా సీరియస్గా తీసుకొని చాలా రోజులు వాడాల్సి వస్తుంది అనమాట. ఒక 5 years అట్లా వాడింది అనమాట. ఆమెకు కంప్లీట్గా తగ్గిపోయింది, వైట్ ప్యాచెస్ కంప్లీట్గా తగ్గిపోయినాయి. నాకు ఇక్కడ పులిపిర్లు అవుతున్నాయి చూడండి, పులిపిర్ల గురించి వచ్చింది అనమాట. వీటికి కూడా మెడిసిన్ ఇచ్చింది అనమాట, తీసుకున్నాను. అయితే మా మదర్కి తగ్గింది కాబట్టి నాకు కూడా యూజ్ కావచ్చు అని అనిపిస్తుంది. చర్మానికి సంబంధించిన ఏ డిసీజెస్ అయినా కూడా క్లియర్ అవుతాయి అంట. పులిపిట్లు కానీ, ముఖానికి ఇక్కడ నాకు నల్ల మచ్చలు అయినాయి కదా, ఇక్కడ నల్ల మచ్చ అయింది. మొత్తం ఇది తగ్గట్లేదు, 2 years అయిందనమాట. అట్లా చర్మ వ్యాధులు, ఏ రకమైన చర్మ వ్యాధులు అయినా కూడా తగ్గుతాయి అని అంటుండు. మా మదర్కి ఎక్స్పీరియన్స్ అయింది కదా నాకు, అందుకని ఎందుకో నమ్మకం అనిపించింది. అందుకని వాడాలనుకొని వీటికి ఈ నల్ల మచ్చ గురించి, ఈ నల్ల మచ్చ దగ్గర చిన్న తెల్ల మచ్చలాగా ఉంది, అది కూడానేమో అని అనుకున్నాను. అంటే అది డి విటమిన్ తక్కువ అవ్వడం వల్ల అయిందంట. ఇది ఓన్లీ 20 rupees రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుంటారనమాట. ఒకవేళ తెల్ల మచ్చలు అట్లాంటివి అయితే కనుక వాటికి టెస్టులు అన్నీ చేస్తారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ చేస్తారనమాట. వాటికి ఎక్స్ట్రా అమౌంట్ అవి తీసుకుంటారు. నార్మల్ ఈ మచ్చలకైతే డి విటమిన్ అది అట్లయితే మామూలుగా 20 rupees రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకురనమాట. మా మదర్కు తగ్గింది కాబట్టి నాకు కూడా ఈ నల్ల మచ్చ తగ్గుతుందేమో, ఈ పులిపిర్లు తగ్గుతాయేమో అనే ఉద్దేశంతో వచ్చినాయన్నమాట. బాగా నమ్మకమైంది నాకు ఈ హాస్పిటల్ అంటే. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి వీడియో చేస్తున్నాను. యునానీలో కానీ ఆయుర్వేదంలో కానీ అన్ని రోగాలకు మూల కారణము వాత, పిత్త, కఫ దోషాలు అని అంటారు కదా. వీటికే మందులు ఇస్తారనమాట వీళ్ళు. చూడ్డానికి ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ ఒకేలాగా అనిపిస్తాయి. నాలెడ్జ్ లేని వాళ్ళు అన్నిటికీ ఒకే రకమైన మందులు ఇస్తారని భ్రమపడతారు. లోకల్ వాళ్ళు అయితే ఆధార్ కార్డు తీసుకెళ్తే రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ 20 rupees అనమాట. నాన్ లోకల్ వాళ్ళకైతే 170 180. ఏదైనా త్వరగా తగ్గని మొండి వ్యాధులకు యునాని మెడిసిన్ వాడాలనుకునే వాళ్ళు ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. ఇది తెలంగాణ, హైదరాబాద్, ఎర్రగడ్డలోని గవర్నమెంట్ యునాని హాస్పిటల్ అనమాట. ఇక్కడ లోకల్ వాళ్ళకైతే ఆధార్ కార్డు తీసుకొని 20 rupees రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటారు. మెడిసిన్స్ కూడా ఫ్రీ ఇస్తారనమాట. నాన్ లోకల్ వాళ్ళకైతే 170 ఏమో ఛార్జ్ చేస్తారు, మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు. ఇంకేదైనా వ్యాధులకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అట్లాంటివి చేయాల్సి వస్తే వాటికి కూడా మనం ఎక్స్ట్రా పేమెంట్ చేయాలన్నమాట. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు ముందుగా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మెడిసిన్ వాడేవాళ్ళు తినేవి తినకూడనివి ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి.